ఆల్రెడీ రైతు బంధు పడుతూనే ఉంది కదా, వాళ్ళకే ఒట్టేసే పైసలు అన్ని గిక్కొని పోయారు, అన్ని ఊడ్చుకొని పోయారు. అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము. మేమే ఉంటామనుకున్నాము. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరియట్ కట్టాము, యాదగిరిగుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము. ఇవన్నీ చేస్తే అప్పులు కావా? సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా? మీకు అన్ని బంగారు అవి ఏం బిందెలు, లంకె బిందెలు పెట్టి పోయేడుతుండే ఆవిలకు. వీళ్ళు దబదబాలకెళ్ళి దోడుకుంది రాయి లంక బిందెలు. ఇదా ఏంది? మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినామా మేము? మా సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మామూలు అభివృద్ధి కాదయా. ఊరూరికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము. నీకు 46 చెరువులు ఎండ నిండు కుండ లెక్క మే జూన్లే చేసినాము. అది ఎవరన్నా చేసిరా? ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి? ఎక్కడ లేదు. మన కేసీఆర్ చేసిండే. ఇవాళ ఆయనను పట్టుకొని పాతాళంలో దొక్కుతాం, భూతాళంలో దొక్కుతాం, 100 మీటర్ల ఏంది అది? ఒక సీఎం ఉండి సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు. దోసుకున్నాడు, ఏదైనా స్కామ్లలో పట్టుబడ్డాడు, అన్ని స్కాములు చేసినాడు, కోట్ల రూపాయలు సంపాదించినాడు. ఇల్లు లేదయా? ప్రగతి భవన్లోకి వెళ్ళి 5:30కు ఓడిపోతున్నా అని తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు. ఆ పాతింట్లోకి పోయిండు ఒక సీఎం. ఎంత ఇది లెక్క, ఎంత గొప్ప మహాత్ముడు. వాళ్ళకి ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టించింది? అది ప్రభుత్వ భవనం. అది ఇలా ఉంటాడు, ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోలే అప్పుడే. దానికి రకరకాలు చెప్పారు. దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి, ఈ అద్దాలు ఉన్నాయి, అవి ఉన్నాయని. ఎవరి కోసం? ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం? కూడా మేము వద్దన్నమా? ఇలా సెక్రటరీలో పోయి కూర్చుంటలేరా? అది మా సొంతం భవనమా? సెక్రటరీ ప్రజల భవన్, ప్రజల కోసం కట్టించినాం. ఏదో రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం. చెయ్యి దర్బార్, వచ్చిన తీసుకో, కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకో, వాళ్ళని క్లియర్ చేయి. మేము వద్దంటున్నామా? ఒక్కటి క్లియర్ తీసుకునేదే కానీ క్లియర్ చేసేది లేదు. ఇంకెప్పుడు చేస్తాం? 4 ఏళ్ళ దాకా రూపాయి క్లియర్ చేయరాదు. ఒక్క స్కీమ్ కూడా 6 గ్యారంటీలు లేవు, ఏమి లేదు. ఉత్తమ ఆటలు. నువ్వు ఇచ్చేటోనికి మనసు ఉంటే జరిసేపట్లు ఆన్లైన్లో కొట్టేయచ్చు. ఏముందని పెద్ద సుతారమా? అది అడ్మినిస్ట్రేషన్ రావాలి. అది కేసీఆర్కే ఉంది. అడ్మినిస్ట్రేషన్ దిమాక్ ఉండాలి, పరిపాలన వ్యవస్థ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. డబ్బులు లేకున్నా సంసారం నడిపించేటో లేరా? అట్లా రాష్ట్రం, అట్లా కేసీఆర్ నడిపించింది. బస్సులలో మహిళలను కూర్చోబెడితే కొట్లాడుకుంటారా ఆడ బస్సులలో?